విశ్వజన కళా మండలి అశ్వఘోషుడు గురువే సారథి మహాసంస్థకు ఘోషుడు గురువే సారథి విశ్వజన కళా మండలి అశ్వఘోషుడు గురువే సారథి మహాసంస్థకు ఘోషుడు గురువే సారథి ప్రజ్ఞుడు మన బుద్ధుడు చూపించిన మార్గం బహుజనులకు బసవేశ్వరుడిచ్చిన సందేశం మన కబీరు రవిదాసుల ఉద్యమాల సారం శోకవేల దేవుడి పాడినట్టి గీతం నిరంతరం పాడుకుంటూ సాగుతున్న సమరం నిరంతరం పాడుకుంటూ సాగుతున్న సమరం నింగిలోన ఎగురుతున్న నీలికేతనం ఇది రాగీతం జనజాతుల సంగీతం అది జాగౌలి రాజ్యం అరపాది జాతి గీతం ఇది రాగీతం జనజాతుల సంగీతం అది జాగౌలి రాజ్యం అరపాది జాతి గీతం విశ్వజన కళా మండలి అశ్వఘోషుడు గురువే సారథి మా సంస్థకు ఘోషుడు గురువే సారథి సావిత్రి జ్యోతిబా పూలేల సమరం పెరియారు నారాయణ గురుల తేజం జాతిగుడు నాహోతి సాగ్వే సందేశం బిర్షాము సింగు చేసినట్టి త్యాగం అంబేద్కర్ లోహియా కాశీరాములు అందించిన ఆలోచనకి ప్రతిరూపం ఇది గీతం జనజాతుల సంగీతమాది జాగౌలి రాజ్యం రవ్వాది జాతి గీతం ఇది గీతం జనజాతుల సంగీతమాది జాగౌలి రాజ్యం రవ్వాది జాతి గీతం విశ్వజన కళా మండలి అశ్వఘోషుడు గురువే సారథి మా సంస్థకు ఘోషుడు గురువే సారథి విశ్వజన కళా మండలి అశ్వఘోషుడు గురువే సారథి మా సంస్థకు ఘోషుడు గురువే సారథి వేల వచ్చరాల మూలవాసులెల్లరి బానిస సంఖ్యలు ఎత్తినట్టు వారందరి ఆలోచన మొత్తాన్ని అందించుటకై దండిగా నిండుకుండ పుండర మండలి తగబడ్డ జనపాలి సామాజిక తూట మూలవాసి మాస్టర్జీ ముద్దుల మూట ఇది రేలా గీతం జనజాతుల సంగీతమాది జాతం జనజాతుల సంగీతమాది జాతం ఈ రాజ్యమరపాది జాతి గీతం ఇది రేలా గీతం జనజాతుల సంగీతమాది జాతం ఈ రాజ్యం అరపాది జాతి గీతం ఇది రేలా గీతం జనజాతుల సంగీతమాది జాతం ఈ రాజ్యం అరపాది జాతి గీతం ఇది రేలా గీతం జనజాతుల సంగీతం
అయిపోయింది. సంగం నమామి నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి పాణాతిపాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి ఆదిన్నదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి కామేషు మిచ్ఛాచారా వేరమణి సిక్ఖాపదం సమాదియామి మూసావాదా వేరమణి సిక్ఖాపదం సమాదియామి శూరామేరయ మచ్చ పమాదఠానా వేరమణి శూరామేరయ మచ్చ పమాదఠానా సిక్ఖాపదం సమాదియామి సాధు 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 జై భీమ్ జై భీమ్ భారత వాక్య విధాత అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత భీమంతా జై భీమంతా భీమంతా జై భీమంతా భీమంతా జై భీమంతా బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత 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 అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత శ్రీమంతా 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 శ్రీమంతా
నేర్చుకున్నారో ఏంటో తెలీదు. ఎన్ని పుస్తకాలు రాశారో, చాలా పుస్తకాలు అక్కడక్కడ నేను కొన్ని దగ్గర పెట్టుకుని అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాను. మన విజ్ఞానం, భౌతిక విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఈ దేశానికి ఏకైక మార్గం బౌద్ధమని అంబేద్కర్ ఏదైతే చెప్పాడో రాజ్యాంగ పీఠికలో కూడా పొందుపరిచాడు బాబాసాహెబ్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకెళ్ళలేదు, గౌతమ బుద్ధుడి నుంచి తీసుకున్నాను అని ఏదైతే ప్రకటన చేశాడో అంత అపారమైన నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. అంత అపారమైన నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి 2 రాష్ట్రాల్లో ఆయనే బుర్రా గోవర్ధన్ గారు. ఇప్పుడు ఆయన స్పందన మనం ఎవరు రాస్తాడో వాడు బహుజన కవి. కాబట్టి మన బహుజన కవుల్లో అర్థమయ్యేట్టు రాయగలిగిన కవుల్లో అగ్రగణ్యుడు మన మాస్టర్ జే గారు. ఇది చాలా ఇప్పుడు నేను ఉపమానం బాగోదు కానీ అయినా చెప్తున్నా. వారు మన సాహిత్య సాంప్రదాయ ప్రకారం చెప్పుకోవాలంటే ఈరోజు నాకు మామగారు అయ్యారు. ఆయన నాకు మామగారు అయ్యారు. ఎందుకంటే ఆయన సాహిత్యాన్ని నాకు అంకితం ఇస్తే మామ అయినట్లు లెక్క మన సాంప్రదాయంలో అది. కాబట్టి ఇక్కడ ఎంతమందికి మామూలు అయ్యాడు ఈరోజు ఆయన 45 మందికి మామూలు అయ్యారు. అంటే అంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఆయన అని అర్థం. కానీ మనకి చాలా అవార్డులు వస్తాయి. రాజరాజ నరేంద్రుడు అనేవాడు ఎంత గొప్ప రాజు ఎవరికి తెలియదు. వాడు యుద్ధం చేశాడో పారిపోయి వచ్చాడో కూడా తెలియదు. ఎంత గొప్ప సామ్రాజ్యం స్థాపించాడు. 4 మండలాలు ఉంటాయి అసలు సామ్రాజ్యం. ఇప్పుడున్న మండలాలతో పోల్చుకుంటే 4 మండలాలు ఉంటాయి. జిల్లాతో పోల్చుకుంటే సగం జిల్లా ఉంటుంది. రాజరాజ నరేంద్రుడు పెద్ద గొప్ప చక్రవర్తి అని కాదు, పేరు గొప్పదే. కానీ చిక్కన అతనికి నన్నయ్య అతనికి తన కావ్యాన్ని అంకితం చేయటం వల్లే రాజరాజ నరేంద్రుడు బతికాడు. అలా బుర్రా గోవర్ధన్ గారు కూడా మీరు ఇచ్చిన పాట వల్ల బతుకుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక బౌద్ధ గీతాన్ని నాకు అంకితం ఇచ్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మామూలు కాబట్టి పెద్దవారు కాబట్టి మీ పాదాలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై భీముడు. అధ్యక్షుల వారికి బౌద్ధ సాంప్రదాయ ప్రకారం ఎవరైతే బోధి నామంతో విరాజిల్లుతారో ఇందులో మా బోధి గారికి సభావందనం తెలియజేస్తున్నాను. బౌద్ధ సాంప్రదాయం ఈ రోజున పెద్ద ఉపన్యాసం చెప్పే వేదిక కాదు, కేవలం కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే వచ్చాను. చాలామంది 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో వచ్చిన ఒక కమ్యూనిస్ట్ ఉద్యమానికి కళాకారులు, రచయితలు, కవులు చాలామంది
ఆకర్షించబడ్డారు. అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. విప్లవ సిద్ధాంతం ఇంతకాలం బతికిందంటే ఆ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల యొక్క సిద్ధాంత పఠనం వల్ల కాదు, అందులో పనిచేసిన గాయకులు తెలుగులో బతికింది. అందులో గద్దరకుడు, మాస్టర్ జీవకుడు, కొంతమంది జయరాజు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఉన్నాను. క్రాంతికిరణ్ అనే పేరుతో జన సాహిత్యంలో చాలా ఎక్కువ కాలం పనిచేశాను. చాలా ఎక్కువ సాహిత్యం కూడా రాశాను. నేను పాటలు కూడా రాశాను. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శించేవాళ్ళం. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవటం ప్రారంభించిన తర్వాత ఈ దేశం ఏం కోల్పోయిందో అందరికీ అర్థమైంది. ఎంత సమయాన్ని కోల్పోయిందో అర్థమైంది. ఎంత సమయాన్ని, ఎంతమంది వ్యక్తుల్ని కోల్పోయిందో అర్థమైంది. ఎందరి త్యాగాన్ని కోల్పోయిందో అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత సరిదిద్దుకునే మార్గంలోనే ఈరోజు చాలా మంది ఉన్నారు. అందులో మాస్టర్ జిల్లాలో కూడా నేను కూడా మీరు ఏమి సిగ్గుపడాల్సిన పని ఏమీ లేదు. మమ్మల్ని మేము సరిదిద్దుకుంటున్నాం, సరైన మార్గంలోకి వచ్చాం. భారతదేశ సామాజిక వ్యవస్థలో ఇప్పుడున్న కుల వ్యవస్థ మాత్రమే ఏకైక సమస్య. ఆ సమస్య తీరితే అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పని కుల నిర్మూలన అనే విషయాన్ని బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పాడు. ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఈ దేశం మీద ఒకటి అర్థమైంది. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. ఇలాంటి సమయంలో అంబేద్కర్ని చదివిన ఎవరికైనా సరే బౌద్ధం వైపు చూడకుండా ఎవరూ ఉండరు. ఈ వేదిక మీద ఉన్న చాలామంది కానీ, వేదిక మీద ఉన్న చాలామంది కానీ ఒక 50 సంవత్సరాల క్రితం అందరూ కూడా ఇక్కడ ఎర్రగొడ్డ మాత్రమే పెట్టుకునేవాళ్ళు. ఈ పంచశీల జెండా ఈ మెడకు వస్తుందని ఏ రాజు ఈ మెడ మీద ఉన్న తలకాయ ఆలోచించలేదు. కానీ ఈ పంచశీల జెండా వచ్చింది. గద్దరన్న కూడా పంచశీల జెండాతోనే నిర్మాణం పొందారు, అంత్యక్రియలు జరిపించుకున్నారు. ఆ విషయం గురించి ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడటం కూడా ఒక ముక్కతో అర్థమై ఉంటుంది అందరికీ పంచశీల యొక్క శక్తి ఏమిటనేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంచశీల పతాకాన్ని ఎందుకు ధరించారనేది అర్థం చేసుకుంటే భారతదేశం యొక్క సామాజిక రుగ్మతలు, ఆ రుగ్మతల యొక్క పరిష్కార మార్గాలు ఈ పంచశీల పతాకంలో ఉన్నాయి. బౌద్ధం అంటే కేవలం నీతిని బోధించే మతత్వం కాదు, గొప్ప సామాజిక ఉద్యమం. నేను ఇంకొక 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. నేను చెప్పే కథ 2600 సంవత్సరాల క్రితం నాడు, నిన్న మొన్నటి కాదు. ఎగ్జామ్ జరిగిన తర్వాత, సింధూరు సంఘటన జరిగిన తర్వాత కాదు. నేను చెప్పే కథ 2600 సంవత్సరాల నాడు జరిగిన కథ. బుద్ధుడు సాంఘిక విప్లవకారుడు, అందరూ చేసే విషయం. కుల సంస్కరణ బుద్ధుడు కోరుకోలేదు. అసలు కుల నిర్మూలనే కోరుతున్నారు. కుల నిర్మూలనే బుద్ధుడు కోరుతున్నారు. కుల సంస్కరణవాది మాత్రం కాదు. బుద్ధుడు ఒకరోజు తన శిష్యులతో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అంటరాని కులానికి సంబంధించిన ఒక వ్యక్తి, బహుజనుడు, ఇందాక మిత్రులు చెప్పారు బహుజన పదం వాడిందని. బుద్ధుడు వాడిని బహుజన హితాయ, బహుజన సుఖాయ, లోకానుకంపాయ అని వాడారు. బహుజన అనే పదాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశం గడ్డ మీద ఉపయోగించిన వాడు గౌతమ బుద్ధుడు. అతను వెంబడిస్తున్నాడు. అంతగానే కులానికి సంబంధించిన వాడు ఒక ఖచ్చితంగా చెప్పాలంటే పసుపుని చంపుకుని ఆ చెప్పులు కుట్టుకుని వీధులు వేడుస్తూ ఉండే ఒక అంటగాని కులానికి సంబంధించిన వ్యక్తి. అతని ఎప్పటి నుంచో బుద్ధుడితో కలవాలని మాట్లాడాలని తపన లోపల ఉంది. కానీ రాలేకపోతున్నాడు బుద్ధుడి ముందు. బుద్ధుడు కాషాయ కట్టలు వేసుకుని గురువుగా ఉండే వెనకాల కాషాయ కట్టలు వేసుకునే వాళ్ళు 20 మంది ఇప్పుడు వెంటబడుతూ ఉంటే నేను వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అందుకే వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని చెప్పని భయపడుతూ వెనక ఫాలో అవుతూ ఉంటాడు బుద్ధుడిని. అది బుద్ధుడు గమనించారు.
గమనించి తన స్నానానికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగి చూస్తే ఈ వ్యక్తి అతని పేరు సునీతుడండి. సునీతుడు అనే వ్యక్తి. సునీతో సపాకస్య అని ఉంది. సపాకుడు అంటే గొడ్డు మాంసం తినేవాడని అర్థం. సపాక అంటే అంటే కుక్క మాంసము, గొడ్డు మాంసం అనే మాంసం తినేవాడని అర్థం. అతను వచ్చాడు, బుద్ధుడు పిలిచాడు, రమ్మన్నాడు. అతను తన దగ్గర ఉన్న చీపిడి అవన్నీ పక్కన పడేసి వచ్చి బుద్ధుడి దగ్గర ఉంటున్నాడు. ఏంటి దానికి నువ్వు నన్ను ఫాలో అవుతూ ఉన్నావు, దేనికోసం నా వెనకే వస్తున్నావు అడిగాడు బుద్ధుడు. అప్పుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీ ముందు నేను మాట్లాడవచ్చు అని అడిగాడు. చూడండి, అసలు భారతదేశ సామాజిక స్థితి ఎంత ఉందో చూడండి. మాట్లాడవచ్చా? నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు. అభిప్రాయాలు ఎందుకు నా వెనక వస్తున్నావు అన్నాడు. ఈ చరిత్రరాజు చిన్న విషయం చెప్తుంది. బౌద్ధ సాంప్రదాయంలో ఏ వ్యక్తి అయినా భిక్షువు కావాలంటే కాషాయ బట్టలు వస్తుంటే భిక్షువు అవ్వడం, సర్టిఫికెట్ ఎవరు. నేను డిగ్రీ క్లాస్లో కూర్చున్నా, నాకు ఎవరు డిగ్రీ సర్టిఫికెట్ ఎవరు, పరీక్ష అయ్యే పాస్ అవ్వాలి. నేను డిగ్రీ క్లాస్లో కూర్చున్నాను, నేను సీట్లో కూర్చున్నాను ఎవరు. అలాగే బౌద్ధంలో కూడా ఎవరు భిక్షువు ఎవరు. దానికి 7 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. 7 years ట్రైనింగ్. 7 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత మాత్రమే అనేక పరీక్షలు చేసే వాళ్ళని ఎవరు నిజంగా కోరికలు అడగంటున్నారా, లేదా కోరికలు అడగంటున్నట్టు నటిస్తున్నారా, ఇన్ని రకాలుగా టెస్టులు చేసి 7 సంవత్సరాల తర్వాత బౌద్ధ సంఘం మొత్తం కూర్చొని ఇతనికి భిక్షుడు దీక్ష ఇవ్వచ్చని నిర్ణయిస్తారు. అప్పుడు బౌద్ధ సంఘ సభ్యుడు అవుతాడు. అతను బౌద్ధ భిక్షు అన్న తేలిక విషయం కాదు. ఇది గుర్తుపెట్టాడు. వెంటనే అతను పిలిచాడు బుద్ధుడు. ఏమిటి అని అడిగాడు. అతను ఒక అద్భుతమైన ఒక శ్లోకం చెప్పాడు. 7 శ్లోకాలు ఉంటాయి అతను బౌద్ధ సాహిత్యంలో. మిత్రులు నేను చెప్పేది ఏంటంటే, భారతదేశ సాహిత్యంలో మనం ఈ రోజున ఎవరైతే దళితులు, అంటరాని వాళ్ళం, బహుజనులు అనుకుంటున్నామో అలాంటి వాళ్ళని 17 మంది సాహిత్యం బౌద్ధ సాహిత్యంలో ఉంది. మొట్టమొదటి దళిత కవులు వాళ్ళు 2600 సంవత్సరాల క్రితం వాళ్ళు సాహిత్యాన్ని రాశారు. అందులో ఇప్పుడు నేను చెప్పే సునీతుడు కూడా ఒకడు. అతను ఏ సాహిత్యం రాశాడంటే 12 కవితలు రాశాడు అతను. ఆ కవితల యొక్క సారాంశం మాత్రం మీకు చెబుతాను. అది పాళీలో ఉంటుంది. అది సభా మర్యాద కంటే చెప్పట్లేదు నేను. ఏమన్నాడంటే, భగవాన్, ఇంతకాలం నేను చీపురు తీసుకుని వీధులన్నీ శుభ్రం చేశాను. నాకు మీరు ధర్మాన్ని ఇస్తే ఆ ధర్మమునే చీపురు తీసుకుని నా మనోవీధులను శుభ్రం చేసుకుంటాను అన్నాడు. నాకు తెలిసినంత వరకు 2267 మంది భిక్షువులు, 153 భిక్షులు సాహిత్యం రాసిన బౌద్ధ సాహిత్యంలో ఎవరు ఇంత గొప్పగా రాయలే. నా మనోవీధులను శుభ్రం చేసుకుంటానన్నాడు. బుద్ధుడికే ఆశ్చర్యపోయి సునీతాకి రమ్మన్నాడు. రాగానే కౌగిలిస్తున్నాడు. బౌద్ధంలో బుద్ధుడు కౌగిలిస్తున్న వాళ్ళు ఇద్దరు. ఒకడు తమ్ముడు ఆనందుడు, రెండు సునీతుడు. ఎందుకు కౌగిలిస్తున్నాడంటే బుద్ధుడు, సునీత నా కౌగిలే నీకు ఉపసంపద అన్నాడు. అంటే నువ్వు భిక్షువు అవుతావో, నీకు 7 సంవత్సరాలు శిక్షణ అవసరం లేదని చెప్పాడు. అతను ఒక అంటరాని కులానికి సంబంధించిన బౌద్ధ తాత్వికుడు, బౌద్ధ కవి. సాహిత్యం ఎవరర్థం కాదు, అర్థం కాకుండా రాసేవాడే దంత కవి. అది గుర్తుపెట్టుకుంటే మాట. అర్థం కాకుండా ఎవరైతే సాహిత్యం రాస్తాడో వాడు బహుజన కవి కాదు. అర్థమయ్యేటి సాహిత్యం
జేబీ రాజు గారు ఈనాటి ఈ కార్యక్రమం విశ్వజన కళ మండలి అధినేత
విశ్వజన కళ మండలి స్థాపక పెద్దన్న మా మాస్టర్జీ గారు, మరి అలాగే మా విమలక్క, నాకు అక్కనే కానీ మా సొంత అక్క కంటే ఎక్కువ మా విమలక్క, దేవరావు గారు, సరస్వతి ఉపాసకులు ఇప్పుడు వెళ్ళినటువంటి మా గురువారిలు దేవకీ శర్మ గారు, నాకు ప్రపంచంలో ఈరోజే వేదిక మీద పరిచయమైనటువంటి తన యొక్క మాట ద్వారా బుర్రా గోవర్ధన్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమం కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2012-13లో మా మాస్టర్జీ గారి పరిచయం. చాలా సందర్భాల్లో ఆ ఉద్యమం వస్తున్నప్పుడు ఎక్కడో ఒక 5-6 సందర్భాల్లో మాస్టర్జీ గురించి వినడం జరిగింది, కలవాలి. ఉద్యమం కీలక దశ 13లో ఉన్నప్పుడు 12 ఆ ప్రాంతంలో తనతో పరిచయం అయినటువంటి నేపథ్యంలో అంటే అతని గురించి చాలా అద్భుతంగా మాకు చెప్పిన చాలా అద్భుతంగా చెప్పాను. తనతోటి ప్రయాణం చేసిన తర్వాత ఈ దశాబ్ద కాల పాటల్లో వాళ్ళు చెప్పింది తక్కువ అనిపించింది. నేను తన దగ్గర నేర్చుకుని చాలా విషయాలు ఇచ్చింది, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ నేను ఆయన సమాజాన్ని మొత్తం చదివినటువంటి నేపథ్యంలో తను ఉన్నతంగా ఏ రకంగా ఎవడో రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ రెస్పెక్ట్ని మనల్ని మనం గౌరవించుకునే స్థాయిలో ఉండడమే ఒక గొప్ప సందర్భంగా చూపించింది. ఆయన పేరు శ్రీరాముడు. కానీ మనం ఈరోజు మానవుడు అని చెప్పుకుంటాం, భద్రాద్రి రాముడు అని చెప్పుకుంటాం. శ్రీరాముడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ పేరుని పక్కన పెట్టి తనంతలో తను ఒక ఆవిష్కరించుకోవడం ఒక మాస్టర్జీ. అంటే మాస్టర్జీ అనే పదము, మాస్టర్ అనేవాడు ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడు లాగను, ఒక బోధకుడు లాగను, ఒక తత్వవేత్త లాగను, ఒక మార్గదర్శకుడు దార్శనికుడు ఉండేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఆ పేరుకి సార్థకత చేసే దాంట్లో దాదాపు ఈ 10 సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు తను ఏ కార్యక్రమం చేస్తున్నాం. ఈ విశ్వజన కళ మండలి ఆవిర్భావం రోజు నేను ఉన్నాను, వరంగల్ మీటింగ్లో ఉన్నాను, సుందర విద్యార్థిలో ఉన్నాను. ప్రతి సందర్భంలో ఇంకొక విషయం చెప్పడం జరిగింది. పుట్టిది కోమటి కులం కానీ ఉండేది అందరితో బహుజనతో. నా దృష్టిలో పుట్టుక కులాన్ని అయితే నిర్ణయించారు. మన అమ్మను, మన నాన్నను, మన తాతను, ముత్తాతను ఎవరో చెప్తే నీ కులంలో పుట్టమని తెలుస్తుంది. వర్ణ వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో నేను డిబేట్ చేయడం జరిగింది. ఎవరు రాసిందో ఆ మనం ఎందుకు రాసిందో మనకు తెలియదు. అందులో పుట్టడం అనే పాపం అయితే ఏ రకమైనటువంటి రాజ్యాంగంలో మరి ఏ రకమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందో దానికి మరి బుద్ధుడు ఏం చేసిండు, అంబేద్కర్ గారు ఏం చేసిండు, దాని ద్వారా సమాజానికి మనం ఇవ్వాల్సినటువంటి సందేశం ఏమిటి, ఆ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పి నేను అందరితో కలిసి ప్రయాణం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డతో నేను కలిసి ప్రయాణం చేస్తాం. ఎక్కువ శాతం నేను కలిసి ప్రయాణం చేసింది దాన్ని చెప్పిన పెద్ద మనం దళిత బహుమానాలు నేను రాజకీయ అస్పెషల్గా ఉన్నాం. మా కమ్యూనిటీ ఉండొచ్చు. ఒకప్పుడు దేశ కమ్యూనిటీ అనగానే ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడితే చాలా సందర్భాలు చెప్తారు, మీకే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, కుల వ్యవస్థ నిర్మూలన కావాలని చెప్పి, కుల వ్యవస్థ ఉండదు, కుల వర్ణాలు ఉండొద్దు అని చెప్పి గౌతమ్ బుద్ధుడైనటువంటి నేపథ్యంలో ఈరోజు మొత్తం కుల వ్యవస్థ మీద నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు చూస్తాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే భారతదేశం ఇంకా ఆహార పదార్థాల మీద కూడా మనం ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది. ఇంతకుముందు కూడా గౌరవంగా చెప్పారు, సునీతులు ఒక కుక్క మాంసం తినేటువంటి సందర్భం. ఈరోజు ఎవరు ఏ మాంసం తినాలన్నా, ఏ బట్టలు వేయాలన్నా, ఏ కట్టుబొట్లు వేయాలన్నా, ఏ ఆచారాలు వేయాలన్నా ప్రభుత్వాలు నిర్ణయించేటువంటి దుస్థితికి వచ్చింది. ఆ దుస్థితిని ఎవరో ఒకరు మార్చాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే తను చేసేటువంటి సామాజికవేత్తలు సంస్కృతి వారసులుగా చెప్తున్నటువంటి సందర్భంలో మరి వీళ్ళందరూ కూడా మనందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి ఆ ప్రయాణాలు మనం కూడా భాగస్వామ్యం కలిగి ఎంతో కొంత మార్పు తీసుకోవడం కోసం మనం కూడా ఒక విత్తనాలను ఉపయోగపడితే బాగుంటుందని ఉద్దేశం. దానికోసం మేము ప్రతి సందర్భంలో కూడా వెంట ఉన్నాం. ఇక పాట గురించి చెప్పేటువంటి నక్సల్పడి ఉద్యమం కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి 1969 తెలంగాణ ఉద్యమం కావచ్చు, మేదర్శ తెలంగాణ ఉద్యమం. పాటకున్నటువంటి ఔన్నత్యం, పాటకున్నటువంటి గొప్పతనం, కళాకారులకు ఉన్నటువంటి ఆ మనసు, ఆ ఔన్నత్యంతో
చరిత్ర ఈ రోజు కూడా బతుకుతుందంటే వీరి యొక్క పాటలు కానీ మనం చేసేటువంటి ఉద్యమాలకు ఊపిరిచ్చి రాష్ట్రాలు సాధించినా దేశ స్వతంత్రం సాధించినా ఏదన్నా దాని యొక్క మూల సిద్ధాంతం పాటలే. దానికి విప్లవాల కోసం చేసేటువంటి జీవితాన్ని పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి మా వినోద ద్వారా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అంటే సమాజంలో చాలా సందర్భాల్లో అవహేళన గురి చేసేటువంటి గ్రహాలు కూడా మేము ఎన్నో అవమానాలు కూడా పడ్డాం. ఒకవేళ కమ్యూనిటీ నుంచి మాట్లాడితే పేరుకి అగ్రహణం కావచ్చు, మేము మిగతా దాంట్లో అధమవర్గంలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నాం. కానీ ఆ కాంట్రడిక్షన్ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం చాలా సందర్భాలు చూసాం. రాజకీయ పరంగా వచ్చినప్పుడు ఎవరైనా అప్పడానికి తీసుకునే క్రమంలో మాత్రం మిగతా వాళ్ళకి కలుపుకోలేదు. మేము రీసెంట్గా ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ నుండి ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి. దాంట్లో చేసినప్పుడు మాస్టర్ గారితో చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాను. మీరందరూ బహుజన రాజ్యం రావాలని కోరుకున్నప్పుడు బహుజనుల కోసం కలిసి వచ్చేటువంటి కులాలను కూడా కలుపుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, మా మీద ఉంది. మేము చెప్తాం మేము అగ్రవర్ణాలు మాకు ఏదో టార్గెట్ ఇచ్చినప్పుడు, మా సర్టిఫికేట్ అది ఇచ్చినప్పుడు మేము కలిసి పనిచేసేటప్పుడు రాజకీయ పరంగా మీకు మాకు ఎలాంటి లేదు. కానీ కలిసి ప్రయాణం చేసేటప్పుడు నేను చాలా సందర్భాల్లో మా వైశ్య కమ్యూనిటీ మీటింగ్ వల్ల మందకృష్ణ గారిని, మా మాస్టర్ గారిని, మన విశాల మహారాజు గారిని, ఆర్ఎస్ కుమార్ గారిని ఎగ్జాంపుల్ చెప్తాను. కులం కోసం జాతి కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మనం వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలంటే మా కులంలో కూడా చాలా సందర్భాల్లో నన్నుగా ఇదేం మాట్లాడుతున్నాం అన్నటువంటి నేపథ్యం. అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి ఎందుకు జరుగుతున్నది ఈ వివక్ష, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, దానికోసం మనందరం కూడా కలిసిపోతే కలిసి ప్రయాణం చేసే దాంట్లో బహుజనులందరూ కూడా మిమ్మల్ని కలుపుకొని పోవాలని అనుకుంటాం. ఊళ్ళలో గ్రామాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రప్రదంగా నేను చాలా గౌరవంగా చాలా సందర్భాల్లో మా చెప్తూ చెప్తాను. చెప్పకన్నా ఏం చెప్తున్నా ఫస్ట్ వచ్చేది నాలుగు ప్రోగటుడే, చెప్పకూడదు ప్రోగటుడే, కానీ మీకు అన్నదన్నా మేమే రాజ్యాధికారులు, మీకు నాకు పంచాయతీ లేదు, ఎక్కడ పెట్టుకోలేదు. కానీ అన్నిటికన్నా ఆదుకునేది ఆ వ్యవస్థనే ఉన్నాము. కానీ మేము కూడా మీతో పాటు ఉన్నాము. ఫస్ట్ మీ వాళ్ళకి వచ్చింది మేమే కదా అన్నప్పుడు ఏ అట్లా కాదన్నా మీ దగ్గర సంపాదన వచ్చింది, ఏ సంపాదన రావచ్చు, లాభాపేక్షతో తినవచ్చు. కానీ రాజ్యాధికారాలు మేము పెట్టుకోలేదు. ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటట్టున్నాం. బహుజనులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మీకు రాజ్యాధికారుల భాగస్వామ్యం అయ్యేటప్పుడు ఏ కులం వాళ్ళు మనకు ఏ రకమైనటువంటి చేస్తున్నారు, ఒకవేళ కుల వ్యవస్థ కనుక మనం ఆ నిర్మూలన కోసం పాటుపడేటప్పుడు ఒక గొప్ప వ్యక్తి రామ్మోహన్ లోహియా గారు. ఆయన సిద్ధాంతాలు ఎన్నో సందర్భాల్లో రామ్మోహన్ లోహియా గురించి అత్యంతంగా చెప్పిన మన ఆచార్య నాకు చెప్పింది. అంటే మనకు తెలియదు. ఈ సమావేశంగా ఏం చెప్తున్నట్టు కొన్ని విషయాలు చెప్పకపోతే మనం దాన్ని ఎక్కువ దగ్గర మనం దక్కించుకునే వాళ్ళకి గొప్పగా చేసినప్పుడు ఎవరైనా కావచ్చు, ఏ బిడ్డైనా కావచ్చు, వాళ్ళు చేసిన దాన్ని మనం ఆ కృతజ్ఞతా భావాన్ని చూపించుకోకపోతే మన మనుషులు కాదు. దానికోసమే అలాగే ఈ పాట నేను ఆ పాటలు పాడటానికి ఎవరిలో కాదో కానీ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి అసమానత పట్ల చాలా విషయాల్లో మాత్రం నేను కలిసి ప్రయాణం చేసి ఇదంతా బహుజనుల బిడ్డలతోనే ఉన్నాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు కూడా ఉంటాను. దానికి ఉదాహరణగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా గ్రామంలో 3 విగ్రహాలు, అంబేద్కర్ గారిది, బాబు జగన్ గారిది, జ్యోతిరావు, బహుశా నాకు తెలిసి 3 విగ్రహాలు ఎక్కడ కూడా ఒకటే ప్లేస్ పెట్టినటువంటి సందర్భాలు వచ్చుకోలేదు. కానీ మా ఊళ్ళో మాత్రం 3 విగ్రహాలు లేదు. ఎప్పుడో 1965లో మా నాన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహాత్మా గాంధీ విగ్రహం ఉంటే దాదాపు పెద్దగా వెళ్ళి 20 మండలం అయింది. మా విలేజ్లో 65లో అంటే నేను పుట్టిన గాంధీ విగ్రహం పెట్టే నేను పుట్టలేదు. 6 నుండి 20 ఒక విగ్రహం లేకపోతే 3 విగ్రహాలు ఏకైక దగ్గర పెట్టాం. ఇంకొక విషయాలు కూడా మేము మోసం చెప్తున్నాం. మాకు ఎప్పుడో చిరకాల కోరుకోలేదు. 125 సంవత్సరాల అంబేద్కర్ జయంతిని ప్రభుత్వాలు అద్భుతంగా చేసేటప్పుడు 125 విగ్రహాలు ఒకటే రోజు అంబేద్కర్ గారి విగ్రహాలు ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది మాకు. సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా సూచిస్తే మాత్రం ఎవరికి అంబేద్కర్ విగ్రహం కావాలన్నా మా కాచం ఫౌండేషన్ నుండి కొంత సమయం ఇచ్చి 2 నెలల టైం మాత్రం ఎన్ని విగ్రహాలను ఏదైతున్నది నాకు దాంతో పాటు మహాత్మా గాంధీ ఆ ఇద్దరు విగ్రహాలను ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. అవకాశం ఉండాలి దాన్ని రిప్లై చేసుకొని దాని ద్వారా ఒక ముందు చూపు ఉన్నటువంటి పెద్ద మేము మొదలు పెట్టుకుంటే ఆ రాజ్యాంగం ఆయన చూసినప్పుడు మనకు కొంత చలనం వల్ల వస్తాను ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఈ అవార్డు ఇచ్చినందుకు మా అధికారులు ఇచ్చినందుకు సూరస్కి మా మాస్టర్జీ గారికి నమస్కరిస్తూ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మరోసారి జైలు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరత మహారథులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే
ఎంతో శ్రమకు వచ్చి దూర ప్రాంతాల నుండి ఇక్కడ తరలివచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు, ఆహ్వానాలు పలుకుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ప్రతిస్పందన అన్నారు. ముఖస్థుతి అంటే నాకు అంత బాగా నచ్చది. వారు కూడా ఇలాంటి ముఖస్థుతి పాటలు నా మీద పాడతానంటే చాలాసార్లు వారించినాం, కానీ సభాముఖంగా ఇక్కడ ఏం చెప్పలేకపోయాను. ఒకటి. రెండోది, ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలనుకుంటే మూలవాసుల సిద్ధాంతాన్ని అంబేద్కరిజంతో మరియు మార్క్స్ లెనిన్ యొక్క ఆలోచన విధానంతో కూడా కలుపుకుంటూ వారు అద్భుతంగా నీల్ లాల్ జెండా యొక్క ఔన్నత్యాన్ని తన దళిత కళామండలి ద్వారా మరి ప్రజలకు 45 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై అనేక ప్రాచీన కళలు, ఆ కళలు మేము చూస్తా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు కొండా లక్ష్మణ్ గారు వారు ఒక అభ్యుదయ పార్టీని పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు వారికి సాంస్కృతిక సేనానిగా మారినటువంటి మాస్టర్జీ వారి యొక్క గతకాలం వైభవం, గతకాలపు ఆ పాటల యొక్క చరిత్ర నాకు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నది. ప్రాచీన కళలైనటువంటి జాంబవ పురాణాన్ని ఆయన చెప్పేవారు. అసలు ఈ జాతికి సంబంధించిన మూలవాసుల సిద్ధాంతం ఏంటి అనేది అద్భుతంగా 3 గంటల పాటు జనాలను మైమర్పించుకుంటూ చెప్పేవారు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే బిఎస్పీలోనే కానీ ఘనశ్రీరామ్ గారి బిఎస్పీకి సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగంలోనే కానీ వారు అనేక సంవత్సరాల పాటు పనిచేసి ఒక అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటే వారి యొక్క జీవితం కూడా అనేక ఒడుగుదడులకు ఎదుర్కొని ఈ మేరకు వారు నిలబడ్డారు. గద్దర్ గారు ఎట్లయితే ఆ బొలాలం లాంటి ప్రదేశంలో మరి ఆయన జీవితాన్ని కొనసాగించిందో అలాంటి ప్రదేశంలోనే మరి మాస్టర్జీ గారు కూడా ఆయన బాల్యాన్ని కానీ జీవితాన్ని గడపడము యాదృచ్ఛికమా లేకపోతే దానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మనం ఆలోచించుకుంటూ పోతుంటే కాలగమనంలో వారికి సంబంధించినటువంటి ఆర్ట్స్ లవర్సే కానీ లేదా జననాట్య మండలి లోపల కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తను కూడా కొంత పనిచేస్తారు. మనం చూసాం ఆ కాలంలో అక్కడ జరిగినటువంటి ఆదిలాబాద్ భూముల మీద జరిగినటువంటి దబాకాండ పైన జననాట్య మండలి లోపల రగుల్ దండ అని ఒక అద్భుతమైన రూపకం వచ్చింది. ఆ రూపకాన్ని రచించిన వారు అలాగే దానికి బాణి కట్టిన వారు మాస్టర్జీ గారు అనేది ఎంతమందికి తెలుసో మీరు అర్థం చేసుకోండి. మనం అది కూడా చూస్తూ ఉంటే ఏంటంటే అది కూడా చాలా పాటలు జనమాధ్యమంలో కానీ తదుపరి కాలంలో కానీ ఆయన రచించి గానం చేసి దర్శకత్వం వహించి దాంతో పాటుగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ప్రచార రంగం లోపల పెట్టింది. ఆ పెట్టిన కాలం లోపల మనం చూస్తే ఏంటంటే ప్రాచీన కళలైనటువంటి నేను చూసా వారి దళిత కళామండలి లోపల వారి యొక్క పాటల యొక్క శైలి చూస్తే ఎక్కడో ఇంచుమించుగా ఒక 3000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 4 సంవత్సరాల నాటి కళలు ప్రాచీన కళలు మనకు కనిపిస్తాయి. అది చిత్తల రామాయణం అనుకో లేకపోతే మనకు ఊళ్ళలో చెప్పుకునే భాగవతులు అనుకో లేకపోతే ఇలాంటి చాలా రూపాలు ఆయన గానం లోపల కనిపిస్తూ ఉంటాయి. నేను ప్రతిసారి ఆయనతో మాట్లాడుతూ ఉంటా. ప్రాచీన కళలు చాలా మరి మరుగున పడిపోతున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రాచీన కళలను తిరిగి ముందుకు తీసుకెళ్ళాలి.
దానికి మాస్టర్జీ గారు మీరు కూడా కొంత ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలం లోపల కూడా సినిమాలలో కూడా కొన్ని పాటలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క బాణీలను తీసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాంటి యొక్క ప్రయత్నాన్ని మీరు కూడా చేయండి, దానికి సహకరిద్దామని నేను కూడా చాలాసార్లు వాళ్ళతో మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం. వారు ఒక సాహిత్య రంగం లోపల, మరి నాటక రంగం లోపలనే కాకుండా సాహిత్య రంగంలోనే కాకుండా సినిమా రంగంలో కూడా అనేక పాటలు రాసేవారు. అక్కడ మనం చూస్తూ ఉంటే ఇంచుమించుగా ఒక 10-15 సినిమాల్లో వారి పాటలు రాయడము, కొన్ని పాటలను ఆయన గానం చేయడం కూడా జరుగుతూ ఉంది. అట్లా ఆయన జీవితమే ఒక త్యాగాలతో కూడినటువంటిది. అది ప్రత్యేకంగా సాహిత్య రంగం లోపల ఆయన త్యాగం అనేది వెలగట్టాలి. మనం ఇప్పుడు బాగా చూస్తుంటాం. వారు కూడా గద్దర్ సమకాలికులు. వారికి సంబంధించినంత వరకు సాహిత్య రంగం లోపల ఆయన కొంత మేరకు ఎర్ర జెండాకు సంబంధించినటువంటి సాహిత్యం ఆయన ఒకవేళ చెప్పగలిగి ఉంటే, వీరు చెప్పింది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక దళిత బహుజన మూలవాసన సిద్ధాంతాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళింది. ఎక్కడ ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఎప్పుడైతే ఈ విప్లవాలు అనేటి కమ్యూనిస్టుల ద్వారానే మారుతాయంటే ఆయన చెప్పింది ఏంటంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. అసలు కులాన్ భారతదేశంలో కుల నిర్మూలన జరగకుండా ఎలాంటి విప్లవం కూడా సక్సెస్ కాదు. దాంట్లో నిర్విరామంగా ఆయన ఎలాంటి రాజీ లేని పోరాటం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చేసుకుంటా పోతున్నారు. కాబట్టి మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క ఈ కళా మండలి ఇంకా 100 సంవత్సరాల పాటు అత్యున్నత దశ లోపల ప్రయాణించి అనేక విజయాలను సాధించి జనాల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నది, దాన్ని పదిలంగా ఉంచుకుంటుందని అజాదామరణమైనటువంటి ఆ పాటకు ప్రాణం పోసినటువంటి మాస్టర్జీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. 45వ వార్షికోత్సవాన్ని ఒక ఉత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్లో సామాజిక ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి సంస్థ. దీని వ్యవస్థాపకులు అందరికీ తెలిసిన గొప్ప వాగ్గేయకారుడు ఆయనే మాస్టర్జీ. మాస్టర్జీ గారు 1978లో స్థాపించినటువంటి సంస్థ ఎన్నో సంస్థలకు అండగా నిలబడింది. మేము అప్పటికే అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించినప్పటికీ కూడా గద్దర్ గారి యొక్క సహకారాన్ని ఆయన చిన్నతనంలోనే మేము తీసుకుని కొంత ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఉద్యోగం వచ్చిన కారణంగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మాకు ఎవరున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికని మేము అన్వేషిస్తున్న రోజుల్లో మరి మా అన్నీ కలిసి వచ్చిన విధంగా ఏదైతే మాలో ఒక తీవ్రమైనటువంటి ఒక ఆవేదన ఉన్నదో, ఏంటి ఇంత అంబేద్కర్ గురించి, అంబేద్కరు ఏ మహనీయుడైతే భారతదేశంలో సామాజిక ఉద్యమాన్ని నిర్మాణం చేసి అందరిలోనూ స్ఫూర్తిని తీసుకొచ్చి హక్కులు సాధించినటువంటి రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా కూడా తెలియనటువంటి పరిస్థితి, హైదరాబాద్లో ఉన్న బస్తీల్లో కూడా పేరే తెలియనటువంటి పరిస్థితిలో మాస్టర్జీ గారు మాకు ఒక పెద్ద అండగా నిలబడ్డారు. ఒక హోప్ అన్నమాట, మాకు ఒక ఆశ చిగురించింది. ఒక గొప్ప కళాకారుడు, ఒక రచయిత వచ్చాడు, సామాజిక స్పృహతో వచ్చినటువంటి రచయిత. దేవరింజాలు ఎక్కడైతే ఆయన ఉంటున్నాడో, హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఉంటే చాలామంది తెలుసు. అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అగ్ర కులాలకు సంబంధించిన రెడ్డులు చంపేస్తే అగ్రకులాలకు సంబంధించినటువంటి రెడ్డులు అగ్రకులాలు చంపేసినప్పుడు ఆయన స్పందించాడు.
స్పందించి ఏంటి అన్యాయం, ఏంటి రక్తపాతం అని దానికి స్పందించి సామాజిక పరువుతో సాహిత్యాన్ని సృష్టించడం ఆరంభించాడు. పాటలు రాయడం మొదలుపెట్టాడు. ఆ పాటలు కారణంగానే మరి మేమేమైతే ఉన్నామో అప్పటికే అంబేద్కర్ యువజన సంఘం, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. చిన్న స్థాయిలో అంబేద్కర్ జయంతులు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. దీనిని గ్రామాలకు ఏ రకంగా తీసుకెళ్ళాలి, సిటీలో ఉన్నటువంటి 200 పైగా ఎస్సీలు ఉన్నటువంటి బస్తీలు ఉండేవి. ఈ బస్తీలన్నీ కూడా ఏ రకంగా మనం తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము అన్వేషణ జరిగిస్తున్నప్పుడు మాస్టర్జీ గారు మరి ప్రవేశం మాకు ఎక్కడ లేని స్ఫూర్తినిచ్చింది, చైతన్యాన్ని ఇచ్చింది. పాటలు రాయడమే మొదలుపెట్టాడు. అందువల్లే సామాజిక స్పృహతో ఆయన సాహిత్యాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకుని అందుకో దండాలన్నటువంటి పాట ఏదైతే ఉన్నదో ఇది దేశమంతా కూడా మారు మోగినటువంటి పాట అని మనందరికీ కూడా తెలుసు. ఇది ఒక మనకి జాతీయ గీతంలాగా అయిపోయింది. అనేక సార్లు మీ దళితులకి, బహుజనులకి ఏదన్నా జాతీయ గీతం ఉన్నదంటే ఆ జాతీయ గురించి మాట్లాడటం లేదు. బహుజన సామాజిక న్యాయ స్ఫూర్తిని కలిగించినటువంటి జాతీయ గీతం ఏదన్నా ఉంటే అందుకో దండాలని మనకందరికీ కూడా తెలుసు. కర్ణాటకలో వెంకటస్వామి గారు ఎక్కడ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా అందుకో దండాలన్న పాటతోటే ప్రారంభించి ఆయన ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వ్యక్తిగా ఈరోజు మన ముందు ఉన్నాడంటే మన గద్దర్ కార్యక్రమం కూడా బెంగళూరు రవీంద్ర భారత్ అంటాం రవీంద్ర కళాక్షేత్రంలో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ కళాకారులు తెలుగు కన్నడలో అద్భుతంగా గద్దర్ పాటలు పాడి అంత పెద్ద నివాళులు అర్పించారు గద్దర్ గారికి. ఎంత ప్రభావాన్ని సృష్టించినట్టు ఒక్క పాట అది మన మాస్టర్జీ గారి పాట అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు ఆ తర్వాత నేను మాట్లాడతాను. ప్రారంభ ఉపన్యాసంగా అధ్యక్షుని కాబట్టి కొన్ని తొలిపెలుకులు చెప్పాలి కాబట్టి ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ముందుగా మరి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడు మన కృపాకర్ మాది గారు అందరూ తెలుసు, మంచి సాహితీవేత్త, సామాజిక స్పృహతో సాహిత్యాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం గురించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు తన స్వాగతోపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కృపాకర్ మాది గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక సామాజిక వేదన నుంచి మాస్టర్జీ గేయం ఉవ్వెత్తున లేచింది. ఒక సామాజిక వేదన నుంచి మాస్టర్జీ మహానృత్యం సమాజం ముందు ఆడింది. ఒక సామాజిక వేదన నుంచి మాస్టర్జీ మూలవాసి సిద్ధాంతం రూపుదిద్దుకుంది. 1970లలో మహారాష్ట్రలో అంబేద్కర్ వారసులు దళిత పాంథర్స్ ఉద్యమాన్ని నిర్మించారు. భారతదేశంలో కుల వివక్ష, కుల హింస, కుల అణచివేత ఏమిటిది? ఇది ఎలా పోగొట్టుకోవాలి? మన పూర్వీకులు, మన మార్గదర్శకులు, మన మహోపాధ్యాయులు ఏం చెప్పారు అనే నేపథ్యం నుంచి మహారాష్ట్రలో దళిత పాంథర్స్ కవిత్వం రాశారు, పాటలు రాశారు, మహాసభలు పెట్టారు, ఊరేగింపులు చేశారు, నినాదాలు పుట్టించారు, ఒక మహోద్యమాన్ని కొనసాగించారు. అప్పటికి ఇంకా మన తెలుగు నేల మీద ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో అప్పుడప్పుడే ఒక విద్యాతరం, బహుజనుల్లో, దళితుల్లో ఒక విద్యాతరం మొదలైంది. అంబేద్కర్ ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరు?
పెరియార్ ఎవరు, వీళ్ళు మనకేం చేశారు, ఒక వ్యవస్థీకృత వివక్షలకు వ్యతిరేకంగా వీళ్ళు మనల్ని నడిపించారు, ఒక సందేశం ఇచ్చారనేటువంటిది ఆ తరం జేబీ రాజు గారి తరం పసిగట్టింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా తెలుగు నేల మీద కంచికిచర్ల కోటేశు, 1983లో పదిరికుప్పం, 1985లో కారంచేడు, 1987లో నీరుకొండ మొదలగు సంఘటనలన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక సామాజిక అశాంతిని, కల్లోలాన్ని, ఒక పెను ఉద్యమాన్ని తెలుగు నేల మీద పుట్టించాయి. ఏమిటి, మనుషులు మనుషులుగా ట్రీట్ చేయబడరా, మనుషులు పశువులుగా, ఏమిటి హింస అనేటువంటి ఒక పెద్ద ప్రశ్నలు. కులం సమస్య, భారతదేశంలో కులం సమస్య ఏంటి, ఇది ఎట్లా విముక్తి చెందుతుంది అనేటువంటిది ఆనాటి తరము ఆలోచన చేసింది. 1952లో కంటోన్మెంట్లో ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి మాస్టార్జీ చాలా సామాన్యుడు, డ్రాపౌటు, పేద కుటుంబం, చిన్న ఉద్యోగి, వాళ్ళ క్లాస్ 4 ఉద్యోగి వాళ్ళ నాన్నగారు. సరిగ్గా ఫీజులు పెట్టి చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అట్లాంటి ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యుడిగా ఎట్లా రూపుదిద్దుకున్నాడు. ఈ అంతర్గత కల్లోలం, సామాజిక కల్లోలం మధ్య, సామాజిక అంతర్యుద్ధాల మధ్య ఒక మహా వ్యక్తిగా ఎట్లా రూపుదిద్దుకున్నాడు అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని ఒలిపించేటువంటి విషయం. ఎన్నో రకాల పనిచేశాడు, బాల కార్మికుడిగా పనిచేశాడు, డ్రాపౌట్ అయ్యాడు, చదువుకున్నాడు, వాచ్మెన్గా ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించుకున్నాడు. వాచ్మెన్గా ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించుకున్న వ్యక్తి అదే భారత ఆహార సంస్థలో విజిలెన్స్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఒక చిన్న డ్రాపౌట్ అయినటువంటి వ్యక్తి ఉద్యోగం చేస్తూనే, వాచ్మెన్ గిరి చేస్తూనే డిగ్రీ చదివాడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి బ్యాచ్ డిగ్రీ గ్రాడ్యుయేటు మాస్టార్జీ గారు. దాని తర్వాత ఆయన మళ్ళీ లా చదివాడు ఈవినింగ్ కాలేజీలో. దాని తర్వాత ఆయన మళ్ళీ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ లలిత కళలు, జానపద కళలు అధ్యయనం చేశాడు. అట్లా ఒక పక్క ఉద్యోగము, ఒక పక్క చదువు ఎన్ని చేసుకుంటూ ఉండగా సరిగ్గా అంబేద్కర్ సంఘాలు మొదలైనవి. ఒక పక్క విప్లవోద్యమం, విప్లవ కళలు, సాహిత్యము ఒక పక్క నడుస్తూ ఉండగా మరొక ప్రక్క అంబేద్కర్ దళిత ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు, అంబేద్కర్ ఆలోచన స్రవంతి, అంబేద్కర్ చైతన్యం మరొక ప్రక్క మొదలైంది. జననాట్య మండలిలో లేకపోయినప్పటికీ కూడా మాస్టార్జీ గారి ప్రత్యేకత ఏంటంటే, జననాట్య మండలిలో ఆ రోజుల్లో రగల్ జెండా బ్యాగ్ అయినటువంటి నృత్య నాటిక ఆడేది జననాట్య మండలి గద్దర్ గారి ఆధ్వర్యంలో. ఆ జననాట్య మండలి బ్యారే నృత్య నాటిక ఏదైతుందో రగల్ జెండా, దానికి రూపకల్పన చేసి నృత్యాన్ని నేర్పి ప్రతి పాత్రకి నృత్యాన్ని నేర్పింది మన మాస్టార్జీ గారు. అంతేకాదు, అందులో హీరో పాత్ర ఏదైతుందో కొరకల సార్ అనేటువంటి హీరో పాత్రని కూడా ఆడింది మన మాస్టార్జీ గారు. మా కంపెనీ జీతాలు పెరిగినాయి అని ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక మంచి సంభాషణని పాట రూపంలో ఉండేది ఆ రోజుల్లో. ఆయన మా కంపెనీ జీతాలు పెరిగినాయని భార్యతో అంటుంటే, పెరిగినాయి, ధరలు కూడా పెరిగినాయి అని చెప్పి ఆమె కూడా అంటూ ఉంటుంది. ఈ సంవాదాన్ని నృత్యంగా మలిచిన వారు మన మాస్టార్జీ గారు. అట్లాగే ఆనాడు జననాట్య మండలిలో దీపాల నృత్యం అని అమరులకి లాలా సలాం లాలా సలాం లాలా సలాం లాలా సలాం అని ఒక దీపాల నృత్యం చేసేవాడు ప్రారంభంలో అమరులను తలుచుకొని. దానికి
నృత్యాన్ని డైరెక్ట్ చేసింది మన మాస్టర్జీ గారు. జనకరి జనారే జనకి జనారే పాట మీకు తెలుసు. అడవి తల్లికి దండాలో అనే పాట తెలుసు. వాటికి కూడా మాస్టర్జీ గారే నృత్యాలని రూపకల్పన చేశారని చెప్పారంటే అది చూడండి. ఇక మాస్టర్జీ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన మూలగలోనే, ఆయన కాళ్ళల్లోనే నృత్యం ఉండేది, డ్యాన్స్ ఉండేది. చిన్నప్పటి నుంచి మాస్టర్జీగా రూపొందడానికి ఆయన విపరీతమైన నృత్యాలు చేయడమే కాకుండా నృత్యాలు నేర్పడం అనేటువంటి ఒక సాధకుడుగా, ఒక ట్రైనర్గా ఆయన మారాడు. అందుకని ఆయన మాస్టర్జీగా ఎవరైతే నేర్పించుకోదలుచుకున్నారో స్కూళ్ళ నుంచి యువకుల దాకా కూడా వాళ్ళందరూ కూడా ఆయన మాస్టర్జీ అని పిలవడం మొదలుపెట్టారు. అట్లా మాస్టర్జీ అయిపోయాడు. తర్వాత కారంచేడు, కదిరికుప్పం, నీరుకొండ ఈ దళిత ఉద్యమాల నేపథ్యంలో హైదరాబాద్లో అంబేద్కర్ సంఘాలు, తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాలు నెలకొల్పుకోవటం, గ్రామాన అంబేద్కర్ చైతన్యాన్ని తీసుకెళ్ళటం, ఆ క్రమంలో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట దగ్గర నుంచి మొదలుపెట్టి దేశం నీదన్నా కానీ ఈ రాజ్యం అడగమన్నానా, దళితుడు ఈ దేశాన్ని నిన్నేలొద్దన్నా అని సవర్ణులు దళితులను ఉద్దేశించి అనేటువంటి అంశాన్ని ఒక వ్యంగ్యమైనటువంటి పాటగా మార్చారు. జోర దళితన్నా నువ్వు కనుక నిద్రపోకపోతే మాకు మనగడు ఉండదని చెప్పి ఒక పాట. ఎద్దు కూర తిన్నోడే ఎంత ముద్దుగున్నాడే అనే పాట. మాదిగోణ్ణి ఆదిలోని ఈ దేశాన్ని ఏలినోణ్ణి, అంబేద్కరయ్య రథము నడిపేది కాంశీరాము, ఇదేమి ధర్మమన్నా బుద్ధిరిగిన భీమన్నా, మనుధర్మము ఇళ్లలో మనుధర్మము మోసం ధర్మం అన్నా, పుట్టినావు మాకులాగే ముట్టు నుండి ఉన్న కొడుక, ఇది మగవాడి రాజ్యమే చెల్లి. ఇట్లా ఎన్నో హిట్ పాటలు. మాస్టర్జీ గారి ప్రత్యేకత ఏంటంటే వైవిధ్యభరితమైనటువంటి ట్యూన్లు, హిట్ ట్యూన్లు, తనదైనటువంటి ముద్రతో ఉండేటువంటి ట్యూన్లు. జాంబవంతుడు, అంబేద్కర్, మూలవాసుల సిద్ధాంతాన్ని మనం అధికారాన్ని కోల్పోయాము, మానవత్వాన్ని కోల్పోయాము. తిరిగి వీటిని పునఃస్థాపన చేసుకోవాలనేటువంటి పరిస్థితి నుంచి ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక ఏకైక వ్యక్తిగా తెలుగునాట అంబేద్కర్ చైతన్యంతో, మూలవాసుల చైతన్యంతో సాంస్కృతిక రంగంలో తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధునిక మొట్టమొదటి ముద్ర వేసినటువంటి మహా వ్యక్తి మాస్టర్జీ గారు. విశ్వజన కళామండలి 15వ వార్షికోత్సవము, 25వ వార్షికోత్సవానికి మాన్యశ్రీ కాంశీరామ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన అండగా నిలబడ్డారు. కాంశీరామ్ గారితో, కత్తి పద్మనాభ గారితో, బొజ్జా తారకం గారితో, జేబీ రాజు గారితో, సీనియర్ దళిత నాయకులు, బహుజన నాయకులు అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మాస్టర్జీ గారు. విశ్వజన కళామండలి గురించి, మాస్టర్జీ గారి గురించి కాళోజీ దగ్గర నుంచి మొదలు పెడితే డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి దాకా, ప్రొఫెసర్ గోపి గారి దాకా మహామహులంతా కూడా మాస్టర్జీ గారికి అండగా ఆశీస్సులు ఇస్తూ ఆయన సిద్ధాంతాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితిని తెలుగునాట మనమంతా కూడా చూసాము. మరి మాస్టర్జీ గారి 72వ జన్మదిన వేడుకలు పోయిన నెలలోనే మనం గుర్తు చేసుకున్నాము. ఈ పరిస్థితుల్లో అంబేద్కరైట్ కళారంగంలో, సాంస్కృతిక రంగంలో అంబేద్కర్ వాద, కాంశీరామ్ వాద, పెరియార్ వాద, పూలే వాద సాంస్కృతిక కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరత తెలుగు ప్రజల మీద, బహుజనుల మీద, మూలవాసుల మీద ఉన్నది. దానికి మాస్టర్జీ నుంచి, విశ్వజన కళామండలి నుంచి స్ఫూర్తి పొంది దీన్ని ముందు ఒక ఉద్యమంగా మళ్ళీ దీన్ని మనం కొనసాగిద్దామని చెప్పనని గుర్తు చేస్తూ మాస్టర్జీ గారికి శుభాకాంక్షలు, విశ్వజన కళామండలి అభిమానులు, సభ్యులకి శుభాకాంక్షలు.
ఈ ఉద్యమాన్ని, ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని, ఈ బహుజన సాంస్కృతిక ఉద్యమాన్ని, ఈ మూలవాసి సాంస్కృతిక ఉద్యమాన్ని మనం అసమానతలకు వ్యతిరేకంగా సమానత్వం కోసం మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, మాస్టర్జీతో పాటు ఆ రోజు అశోక్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు, పి లక్ష్మణ్ గారు, మాస్టర్జీ గారు నలుగురితో మొదలైనటువంటి ఈ మహా సాంస్కృతిక ఉద్యమము తెలుగునాట ఎంత గొప్ప ప్రభంజనాన్ని, చైతన్యాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. ఈ ఉద్యమాన్ని ఇలాగే మనం ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను జైభీములు తెలుపుకుంటూ అధ్యక్షులు జేబీ రాజు గారికి థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తూ ఉన్నాను. పెంచడం జరిగింది. ఈ చరిత్ర అంతా కూడా ఒక సామాజిక విప్లవ చరిత్రగా మనం చూసుకోవచ్చు, సాహిత్య చరిత్రగా మనం చూసుకోవచ్చు. ఆ భావజాల అంబేద్కర్, ఫూలే, పెరియార్ యొక్క భావజాల చరిత్రగా మనం చూసుకోవచ్చు. దానిని ఇప్పుడు పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక సాహితీవేత్త, అనేకమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్గా అందరికీ సుప్రచార్యులు మొత్తం రాష్ట్రం అంతా కూడాను విద్యాసాగర్ గారికి ఆవిష్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వచ్చేసినటువంటి చింతపల్లి గురుప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. షూట్లో ఉన్నా, ప్రోగ్రామ్ ఉన్నా. డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా గారు సమసమాజ నిర్మాణంలో తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో సమతా వ్యవస్థకు తన కృషి చేసిన గౌరవ పెద్దలు మా సోదరులు జేబీ రాజు గారికి. చాలామంది సభ నిరంధంగా ఉంది. పాట చైతన్యానికి మారుపేరు. మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా, మాటను పాటను నేర్పిన మనిషికి దండం పెడతాడు నారాయణ రెడ్డి గారు. అలాంటి పాటని శ్వాసగా, ధ్యాసగా, సమాజ చైతన్య దీపిగా ఉన్నటువంటి సౌజన్యమూర్తి పెద్దలు మాస్టర్జీ గారిని ఒకసారి చెప్పడం ద్వారా అభినందించవలసింది. నా ప్రగతికి పాఠశాల అడ్డం కాలేనాడు రాధాకృష్ణ పండిత్. ప్రగతి అనేది భగవత్ కృప, మన కృషి. ఏ జీవుడు నిరంతర ప్రయాణంలో, లక్ష్య సాధనలో ముందుందామనే ప్రయత్నం చేస్తాడో, ఆ ముందుండే ప్రయత్నంలో బలమైన అడుగుపడ్డది మాస్టర్జీ గారికి. దండాలయ అంబేద్కర్ అనేటువంటి ఒక పాట, ఒక మార్పుకు ఒక పాట ఎంత దోహదపడుతుందో మనకు ఇదే ఉదాహరణ. మాస్టర్జీ గారు సుదీర్ఘమైన 40 సంవత్సరాల తన సాహిత్య అనుబంధంలో ఉద్యోగం ఒకవైపు, పాట ఒకవైపు, సామాజిక చైతన్యం మరొక వైపు. ఇవాళ రాజుగారు ఒక గొప్ప మాట అన్నారు, ఏదైనా చైతన్యం తీసుకురావాలంటే ఎక్కడో మొదలు కావాలి. భగవంతుడు కూడా బాల్యావస్థ ఉంటుంది. గోదావరి నది నాసికలో కొద్దిగా ప్రారంభమై జీవనదిలాగా వ్యాపించింది. ఇవాళ ఒక పాటతో ప్రారంభమైనటువంటి సాహితీ జైత్యయాత్ర ఇవాళ జాతి అంతా కూడా ఒక విస్మరించే స్థితిలో పాటలు రాసిన సౌజన్యమూర్తి అందరికంటే కలబోసినటువంటి ఒక మేలు కలయిక మా మాస్టర్జీ గారు. ఒక నిరాడంబరమైన జీవితం, అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వం. ఎన్నో సినిమా పాటలు రాశారు, ఏమో సామాజిక భావ చైతన్య గీతాలు రాశారు. అవన్నీ కూడా వర్తమాన తరంలో మార్పు తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ 45 పాటలు, 45 పాటల యొక్క సమాహార కళ సంఖ్యాశాస్త్రవేత్తకి ఆయన పాఠాలు చెప్తాడు. 45 45 45 వాడు 45 సంవత్సరాలు ఒక సంస్థను ప్రారంభం చేయటం, 45 వ్యక్తులను ఆహ్వానించడం, 45 పాటల ద్వారా ఒక నీరాజులు ఇచ్చేటువంటి ఒక విలక్షణ యజ్ఞతుల్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు మా మాస్టర్జీ గారు. ఒక మాట నేను చెప్తా, పాట చైతన్యానికి దీపిక, మాట సమాజంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితిని తీసేటువంటి శక్తి మాటకు ఉంది. కాబట్టి ఏ ఉద్యోగమైనా కూడా పాట ప్రవహించే గంగానది లాంటిది, మాట కరదీపకమైనటువంటి వ్యవస్థ. అలాంటి 45 పాటలు రచించి మనందరి అభిమానాన్ని చూడగలిగినటువంటి గౌరవ పెద్దలు ఇవాళ విశ్వజన కళామండలి అనేటువంటి విలక్షణ నామధేయంతో మీ అందరినీ ఆకర్షించడం. భారతదేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా ఇక్కడ ఉంది. అలాంటి మేధావి వర్గాన్ని అభినందిస్తూ ఈ పాటల ప్రవాహం కొనసాగాలని, సమాజంలో చైతన్యాన్ని కోరుకుంటూ అభినందిస్తూ పరదేవతాపరంగా మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు. వ్యవస్థాపకులు ఈరోజు మన అందరినీ ఇక్కడ
కలుపుతూ ఉన్న మాస్టర్ జీ గారికి మొట్టమొదట నా శుభ అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాధ్యక్షుడు జేబీ రాజు గారు, మిగిలిన మిత్రులందరూ, అందరికీ నా నమస్కారాలు. వాస్తవానికి నేను మాట్లాడాలి అని చెప్పి అంతకుముందు చెప్పలేదు. తర్వాత నేను కూడా విందామనే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మాటలు మాట్లాడుకున్నది కాబట్టి మీ అందరితో పంచుకోవడం కోసము క్లుప్తంగానే, అంతకుముందు దళిత కళామండలిగా ఉంది. ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత విశ్వజన కళామండలిగా రూపుదిద్దుకోవడంలో మాస్టర్ జీ గారి జీవితంలో ఉండే పరిణామ దశలు కూడా తెలుస్తాయి. అంటే ఇప్పుడు అందరికీ ఆమోదనీయమైన ఒక కళాకారుడు, ఒక తత్వవేత్త కూడా మాస్టర్ జీలో ఉన్నాడంటే మన దేశ చరిత్రని, సామాజిక చరిత్రని దశల వారీగా అర్థం చేసుకొని వాటన్నిటినీ పాటల రూపంలో మన అందరి దగ్గరికి కాకుండా మామూలు ప్రజలకు కూడా, ఇప్పుడు మీరు ఈ పాటలు విన్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క సందర్భానికే కాదు, ఒక్కొక్క సమూహానికి సంబంధించిన వేదనని, ఒక్కొక్కసారి వాళ్ళ ఆనందాన్ని కూడా, మాకు ఒక భరోసా ఉంది, మాకు ఒక మార్గం ఉంది, చూపించిన వాళ్ళు ఉన్నారు, మాకు ఒక నాయకుడు ఉన్నారు అనే సంతోషాన్ని భోజన నేత అనే పాటలో వినిపించడం. కానీ ఈ 45 సంవత్సరాలలో కేవలం 45 పాటలు మనకు వినిపిస్తున్నారు, కానీ వాస్తవానికి ఆయన రాసిన పాటలు చాలా ఉన్నాయి. ప్రతిదీ ఒక సందర్భంలో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆ ఒక్క పాట చాలు. ఏ సందర్భంలో ఈ పాట రాశారని చెప్పి తెలుసుకోవడం. అటువంటి వాటిలో నుంచి ఒక 45 పాటలని ఈ 45 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అంకితం చేయడం అనేది మనకి దొరుకుతున్న ఒక అరుదైన సన్మానం ఇది. ఆ పాట ఇప్పుడు ప్రతి పాట దానికి అనుకున్న సందర్భమే కాకుండా ఈరోజు దాన్ని మనం అంకితం తీసుకోవడంలో మళ్ళీ ఒకసారి మనలో కూడా విశ్వజన కళామండలిలో కలుపుతూ పోతున్నారు ఆయన. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి పాటికి మనం ఉండడం కాకుండా మనం కూడా ఇందులో పాలు పంచుకోవడానికి, తను చేస్తున్న ఈ పనిలో మన వంతు మనం చేయడానికి మనం మరోసారి గుర్తు చేస్తున్నందుకు ఇటువంటి అవకాశాన్ని మొట్టమొదట నాకు కలిగించినందుకు మాస్టర్ జీ గారికి, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ సామాజికంగా చైతన్యం ఉన్నవాళ్ళు, తమ వంతు కృషి చేస్తున్నవాళ్ళు, మనల్ని మరోసారి కలపడానికి ప్రయత్నం చేసి తన పుట్టినరోజు సందర్భంగా జరపాలనుకున్నారు. అప్పుడు వాస్తవానికి నేను ఆయనకు చెప్పాను, మీ ఆరోగ్యం అంత బాగా లేదు, అటువంటి సందర్భంలో ఏమీ మొహాట పడకండి, బాగా ఉన్నప్పుడే చేయొచ్చు అని చెప్పి. అయినా కూడా అది ఈ నెల 7వ తారీఖే, కానీ అప్పటికీ అనుకున్నట్టుగా ఉంది, నేను ఇది చేయాలి అని చెప్పి ఈరోజు పెట్టుకున్నారు. సరే, ఇప్పటికీ ఆరోగ్యం అంత బాగా లేదు, అయినా కూడా మన అందరినీ కలపడానికి కోసం శ్రమ తీసుకుంటున్నారు. వాస్తవానికి శ్రమ తీసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా శ్రమతో కూడుకున్నవి. అయినా కూడా శ్రమ తీసుకోవడానికి కారణం అంటే తనలో ఉన్న ఆ తపన మళ్ళీ చేయలేకపోతానేమో అని చెప్పి, ఆ తపనకు తన సాహిత్య సృజన అనేది కాకుండా ప్రజల్లో తెస్తున్న చైతన్యం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ రోజు మొదలుపెట్టినప్పుడు అందుకు అంబేద్కర్ అనే పాట రాసినప్పుడున్న పరిస్థితికి ఈరోజున్న పరిస్థితికి మీరు చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా
ప్రజలంతటా వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి అంబేద్కర్ని గురించి మాట్లాడుతున్న రోజులు ఇవి. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ని గురించి వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుతున్నారు. వివిధ వర్గాల వాళ్ళు, వివిధ సమస్యల్లో ఉన్నవాళ్ళు. చరిత్రను అర్థం చేసుకోవడం అంటే ఏంటి, సమాజాన్ని సమానత్వం వైపుగా నడిపించడం అంటే ఏమిటి, మానవత్వం అంటే ఏమిటి, ఎదుటి మనిషిని సాటి మనిషిగా చూడడంలోనే నాగరికత సంస్కృతి ఉన్నాయి తప్పితే అవి లేని నాగరికత కానీ సంస్కృతి కానీ అది ఎంత ప్రాచీనమైనదా కానీ అది క్రూరత్వానికి ప్రతీక మాత్రమే అవుతుందని చాలా స్పష్టంగా చెప్పినవాడు మొట్టమొదట అంబేద్కరే. అందుకని ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గురించి చదవడం మొదలు పెడుతున్నారు. ప్రతి దగ్గర ఆయన సెంటర్స్, చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో. ఒక మనిషికి అవకాశం వస్తే ఏ స్థాయికి వెళ్ళగలడని చూపించిన వాడు మొట్టమొదటి వాడు అంబేద్కర్. ఒక అంతరాయం కులం ఏమిటి, చదువుకోవడానికి వీలు పడిన పరిస్థితి ఏమిటి, అటువంటిది చదువుకొని ఆ చదువు వల్ల తన జీవితం సుఖంగా ఉండగలిగే అవకాశం ఉండి ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత దీనికి నేను చేయగలిగినది చేస్తాను అని చెప్పి ఇక్కడ నిలబడిపోయినవాడు. ఎందుకంటే తను భరించినన్ని అవమానాలు, అంటే తన స్థాయిలో ఈరోజు ప్రపంచ మేధావులు 20 మంది ఉన్నారు అంటే వాళ్ళలో అంబేద్కర్ ఉన్నారు. ఎందుకంటే మొత్తం మానవ జాతికి సంబంధించి సమానత్వాన్ని గురించి మాట్లాడాడు ఆయన. దళితుల సమానత్వాన్ని గురించి కాదు. ప్రతి మనిషి ఏ భేదాలు తేడాలు లేకుండా ప్రతి మనిషి ఎదుటి మనిషిని గౌరవించాలి అని చెప్పి ఇక్కడ దళిత స్త్రీ ఏ రోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతుందో అదే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పినవాడు అంబేద్కర్. అంటే ఒక అంటరాని కులం అనే దానిలో పుట్టి తాను చదువుకొని దాంతో మంచి స్థాయిలోకి వ్యక్తిగతంగా ఉండగలిగే అవకాశం ఉండి కూడా ఇక్కడున్న పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు ఈ దేశ చరిత్ర మొత్తాన్ని దేని మీద ఆధారపడి ఈ దేశ చరిత్ర, దేని మీద ఆధారపడి ఈ దేశంలో అసమానత, దేని మీద ఆధారపడి ఈ దేశంలో క్రూరత్వము, దేని మీద ఆధారపడి ఈ దేశంలో సంస్కృతి, దేని మీద ఆధారపడి ఈ దేశంలో సంప్రదాయం, దేని మీద ఆధారపడి ఈ దేశంలో నాగరికత అంటున్నారు. ఇది అధిక జనసంఖ్యాకులకి ఏం చేస్తున్నది అనే దానికోసం తాను సంస్కృతం నేర్చుకొని ప్రతి పుస్తకాన్ని చదివి దాని వెనక ఏమున్నది, దీని వెనకంతా ఉన్నది ఏమిటి అంటే 15 మంది కోసము 85% మంది బానిసలుగా బతకడం అనేది ఉన్నది. ఇది ఏ రోజు పోతుందో అప్పుడు మాత్రమే భారతదేశాన్ని నాగరిక దేశము, సంస్కారవంతమైన దేశమని అనగలము. అంతదాకా ఆ మాట అనలేము. ఎంత గొప్పవాళ్ళైనా చెప్పుండొచ్చు కాక ఈ దేశానికి చాలా గొప్ప నాగరికత ఉంది అని, ఈ దేశానికి గొప్ప సంస్కృతి ఉంది అని చెప్పి ప్రతి మనిషిని ఎదుటి మనిషి సాటి మనిషిగా చూడనంత వరకు ఈ దేశానికి ఉన్న నాగరికతకు కానీ సంస్కృతికి కానీ ఏ విలువ లేదు అని చెప్పిన మొట్టమొదటి చెప్పిన ఒకే ఒక్కడు అంబేద్కర్. తనని ఎంత అవమానించినా నేను ఇక్కడే ఉంటాను, ఇది నా దేశం, ఇది నా దేశం, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి దానికోసం అని చెప్పి ఆ స్థాయిలో అంత మేధావిగా ఉన్నవాడు. ఒక అటెండర్ ఫైల్ మొహాన విసిరేస్తే డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నవాడి మొహాన పడేస్తే మామూలుగా అయితే మనందరం ఏం చేస్తాం, ఈ ఉద్యోగం కాకపోతే ఏంటి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చని వెళ్తాం. కానీ ఇక్కడ ఉంది మూలము అనుకో,
నేను ఇక్కడ అత్యున్నత స్థాయి అధికారి అని చెప్పి తెలిసి ఒక అటెండర్ నా మొహాన్ని ఫైల్ విసిరేశాడంటే తప్పు పట్టవలసింది అటెండర్ని కాదు, అతన్ని తయారు చేసిన ఈ సమాజానికి సంస్కృతిని పేరు నేర్పించింది ఏంటంటే ప్రజలను విభజించడం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా కానీ అతను పుట్టుకను బట్టి అవమానించగలగడం అనేది నేర్పించింది సంస్కృతి. అవ్వగలుగుతుందా? కాబట్టి దీని సంగతి ఏదో చూడాలి అని చెప్పి ఇక్కడే ఉండి ఎవరెవరైతే మహానుభావులు ఇప్పుడంటే పాటలు చెప్పారు, ఎందరో పుడతారు మహనీయులు, అందరూ కాలేరు దీనబాంధవులు అనే మాటలో ఉన్నదేంటి? మహత్వం అనేది చాలా వాటిలో ఉంటుంది, కానీ మనిషికి కాని మహత్వం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనిషికి చెందని, ప్రతి ఒక్కరిని సమానంగా చూడలేని మహనీయత్వం వల్ల ప్రయోజనం లేదు. పాము పడగ మీద వెనక ఒక గుర్తు ఉంటుంది, కళ్ళద్దాలలాగా గుర్తు. తర్వాత పాము ఆడేటప్పుడు చూస్తే నిజంగా మీకు భయం లేకపోయినట్టయితే ఆ రాజసమం కూడా కనపడుతుంది, కానీ పామే విష జంతువే. ఆడేటప్పుడు రాజసం కనపడవచ్చు, వెనకుండే కళ్ళద్దాలు గుర్తునే చాలా అందంగా అనిపించవచ్చు, కానీ పామే. అంచేత ఏంటంటే మహనీయత్వం అనేది ఆ చెప్పిన వ్యక్తిలో ఉన్న గొప్పదనంలో లేదు. అది ఎందుకు పనికొస్తుంది, ఎవరికి పనికొస్తుంది, అందరికీ పనికొస్తుందా? లేకుంటే పెద్ద పెద్ద ఆదర్శాలు మాట్లాడుతూ అకృత్యాలని, క్రూరత్వాన్ని పరోక్షంగా బలపరుస్తుందా? అటువంటిది ఆ మహనీయత్వం మనకు అక్కర్లేదు. ఎంతమంది అయినా మహనీయులు ఉండొచ్చు, కానీ అసంఖ్యాకులకు ఏం చేస్తున్నది ఆ మహనీయత్వం? అది వాళ్లకు చెందనంత వరకు ఆ మహనీయత్వంలో ఏ రకమైన ప్రయోజనం లేదు. అంటే కొన్ని విషపూరితమైన పూలు కూడా చాలా అందంగా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి, మంచి వాసన కూడా వస్తాయి, కానీ వాసన చూస్తే దగ్గరగా వాసన చూసినట్టు మూర్చపోతారు. అట్లా మూర్చపుచ్చారు మనం ఆ విషపూరితమైన అందమైన పూలతో. ఆ మూర్ఛలో ఇంకా ఉన్నాం మనం. దాని నుంచి తేరుకోండి అని చెప్తున్నారు మాస్టర్జీ. మనం బయటికి రావాలి ఆ మూర్ఛ నుంచి. వాటిని చూసి మురిసిపోయి అదేదో బాగుందని దగ్గరికి వెళ్ళి వాసన చూడకండి అని చెప్పి ముందే హెచ్చరిస్తున్నాడు ఆయన. దానిలో 45 ఏళ్ళు ఈ సంస్థ పనిచేసింది. ఆ పని చేయడంలోనే ఎంతోమంది కళాకారులు తయారయ్యారు, ఎన్నో సంస్థలు వచ్చాయి. ఈరోజు కూడా మాస్టర్జీ గారంటే అందరి వాడు అనే పేరు కాదు, ఒక ఆప్యాయత అనేది సంపాదించుకున్నాడు ఆయన. మాస్టర్జీ గారు అనగా నీకు ఎవరు వేరే ఏమీ ఆలోచించరు. మాస్టర్జీ గారు ఒక మామూలుగా ఉంటూ అసాధారణమైన తన ప్రజ్ఞని దేనికోసం ఉపయోగిస్తున్నారంటే మన మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పి మనల్ని చైతన్యవంతం చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. జీవితాన్ని మొత్తాన్ని దానికోసమే అంకితం చేశారు అనేది గుర్తొస్తుంది తప్పితే కేవలం పాటలు కాదు. పాటలకు సంగీతం ఉన్నంత మాత్రాన బాగుండడం అనేది లేదు, ఏం చెప్తున్నారు అనేది చాలా ముఖ్యమైనది. అంచేత అటువంటి సందర్భంలో మీ అందరితో కలిసి వేదిక మీద ఉన్న మిత్రులు, వేదిక ముందున్నవాళ్ళు అందరికీ కూడా మనందరం మరోసారి మాస్టర్ గారి ఈ ప్రయత్నంలో, ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మనం ఇంకా బయటపడండి అని అన్నారు, మొదలుపెట్టారని. మనం ఇంకా బయటపడడానికి మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఇది కొనసాగవలసిన అవసరం ఉంది. ఇది కొనసాగుతుందని మన కోరిక, ఇది కేవలం కోరిక కాదు, మన జీవిత లక్ష్యం కావాలి.
ఇది ఎవరికి సాధ్యమైనంతలో వాళ్ళు సామాజిక సమానత్వం కోసము ఎదుటి మనిషిని మనిషిగా చూడగలిగే సంస్కారం సంపాదించుకునేంత వరకు, స్త్రీని గౌరవించడం అనేది ప్రాథమిక బాధ్యత అని తెలుసుకునేంత వరకు, శ్రమకి ఈ హెచ్చు తగ్గు ఇదంతా కాకుండా శ్రమే. శ్రమ లేకుండా ప్రపంచంలో ఏదీ లేదు. అందుకని ప్రపంచంలో మిగిలిన ఏ నాగరికతల్లో కూడా శ్రమని ఇట్లా కులాల వారీగా విభజించలేదు. ఆ కులాలకు మళ్ళీ ఎక్కువ తక్కువ అనేది పెట్టలేదు. దానివల్ల మనుషుల్ని విభజించడం అనే కుట్ర చేయలేదు. 5000 ఏళ్ళుగా ఈ కుట్ర కొనసాగుతున్నది. ఈ కుట్రను ఛేదించాలంటే మనం ఒక్కొక్కరం కూడా ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన పిలుపిచ్చారు. ఆ పిలుపు అందుకొని ఇక్కడున్న పెద్దలందరూ వచ్చారు. మనం అందరం దీన్ని కొనసాగించాలని మరోసారి మీ అందరికీ నా వ్యక్తిగతంగా కాదు, ఆఫీసర్స్ ఫోరం అని చెప్పి మన అధికారులు వీళ్ళందరికీ సామాజిక సమస్యల గురించి చర్చించేందుకు ఒక సంస్థ ఉన్నది. ఆ ఆఫీసర్స్ ఫోరం సంస్థ తరపున మాధవరావు గారు, ఆయనకి కొంత ఆరోగ్యం బాగాలేనందువల్ల నన్ను మీరు వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి ఆ సంస్థ తరపున మీ అందరి తరపున మరోసారి మన పునరక్కితం కావాలని, మాస్టర్జీ గారికి సంపూర్ణ ఆరోగ్యము మనందరికీ ఇదే స్ఫూర్తిని ఇస్తూ కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరినీ కలుసుకోగలిగినందుకు, కలిసే అవకాశం కల్పించినందుకు ఆయనకు మరోసారి నా మనఃపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.